మగధ సామ్రాజ్యాభిషక్తుడైన అశోకుడు అధికారాన్ని హస్తగతం చేసుకున్న 8 ఏళ్లకు కళింగపై యుద్ధానికి వెళ్లాడని యూరోపియన్ చరిత్రకారులు, వారి రచనలను అనుసరించిన భారతీయ చరిత్రకారుల మాట ఇది. కళింగ యుద్ధం తరువాత అక్కడ జరిగిన రక్తపాతం చూసి విచలితుడైన అశోకుడు బౌద్ధం స్వీకరించి ప్రశాంత చిత్తుడై భారతదేశాన్ని పరిపాలించాడని చెప్తారు. వీరు చెప్పిన ప్రకారం నేను ఇంతమందిని హతమార్చినందుకు చాలా శోకిస్తున్నాను. ఇకపై ఎలాంటి యుద్ధాలు చెయ్యను, జంతువులతో సహా వేటిని హింసించను అని శపథం పూనాడు. తన కిచెన్లో రోజు 2 నెమళ్లు, 1 జింక లేదా మరో జంతువును చంపి వండించే ప్రక్రియను కూడా నిలిపివేస్తున్నా అని ప్రకటించాడు. వీటన్నింటికీ ప్రధాన మూలం దేవానాం ప్రియదస్సి అనే పేరుతో ఉన్న శాసనాలు. వీటి గురించి శ్రీలంక పవిత్ర గ్రంథాలైన అశోకావదానం, దివ్యావదానం, దీపవంశం తదితరాలు. వీటన్నింటిలో కూడా అశోకుడు ఏవేవో అద్భుతాలు చేసినట్టుగా ఎక్కడా కనిపించదు. ఆయన ఇన్ని వేల మందిని చంపించాడు, అసంఖ్యాకంగా ఊచకోత కోశాడు, నరకం నిర్మించాడు. చివరకు భార్యను, మంత్రులను, అధికారులను, సోదరులను చంపించాడు. కాని చివరకు పశ్చాత్తాపం ప్రకటించి ఊరికో బౌద్ధ స్తూపాలు నిర్మించాడు. కాబట్టి ఒక్కమారుగా భారత వర్షంలో అంతకు ముందు కాని ఆ తరువాత కాని ఇంతటి గొప్పరాజు లేడని నిర్ధారించారు. తన రాజ్యాన్ని అశోకుడు లేదా పియదస్సి పరిపాలించిన తీరు, చేపట్టిన కొన్ని సంస్కరణల గురించి కొన్ని శాసనాల్లో ప్రస్తావన ఉంది. కళింగ యుద్ధం తరువాత విపరీతంగా బాధపడిన అశోకుడు మొట్టమొదట ప్రతినబూనింది హింసను విడనాడుతానని. తరువాత పాయింట్ ఏమిటంటే తనకు శిక్షించే శక్తి ఉన్నప్పటికీ అందరి పట్ల క్షమాగుణంతో వ్యవహరిస్తానని, సంస్కరణవాదిగా మారిపోతానని చెప్పాడు. ఇక యుద్ధాల జోలికి పోకుండా రాజ్యం యొక్క అభివృద్ధిపై దృష్టి పెట్టి సుపరిపాలన అందించాడని మన చరిత్రకారులు చెప్పుకొచ్చారు. అప్పటినుంచి శ్రీలంక, సిరియా, గ్రీస్తో సహా దూతలను పంపించి బౌద్ధమత ప్రచారం చేశాడు. శ్రీలంకకు తన కూతురు సంఘమిత్ర, కొడుకు మహేంద్రను పంపించి అక్కడ బౌద్ధమతాన్ని సుప్రతిష్ఠం చేశాడు. కాందహార్లో లభించిన ఒకానొక శాసనంలో తాను అన్ని మతాల ప్రజలను సహనంతో, సమరస భావంతో చూస్తానని చెప్పినట్లుగా ఉన్నదని చరిత్రకారుల మాట. All men are my children. As for my own children, I desire that they may be provided with all the welfare and happiness of this world and of the next. So did I desire for all men as well అని పేర్కొన్నాడు. అశోకుడు ప్రజల పట్ల న్యాయము, క్షమ, దయ, కరుణతో మెలిగేవాడు. ఆయన మంత్రిమండలిలోని మంత్రులు రాజ్యమంతటా తరచూ పర్యటిస్తూ ప్రజల సంక్షేమాన్ని గురించి విచారిస్తూ వాళ్ల యొక్క ఆకాంక్షలను అక్కడికక్కడే తీర్చేవారట. ప్రజలకు, జంతువులకు దవాఖానాలు కట్టించి మందులు సరఫరా చేశారట. అశోకుడు అధికారాన్ని చెలాయించాడు. పాటలీపుత్రం నుంచే ఏకపక్ష పరిపాలన కొనసాగించాడు. పెద్ద ఎత్తున అధికారులను నియమించి పన్నులు వసూలు చేశాడు. పెద్ద ఎత్తున గూఢచారులను నియమించి వారితో తానే నేరుగా సంప్రదిస్తూ రాజ్యంలో ఏం జరుగుతున్నది తెలుసుకున్నాడు. వ్యవసాయాన్ని పెంచాడు. అద్భుతమైన రోడ్ల నిర్మాణం చేశాడు. వాటికి ఇరుపక్కలా చెట్లు నాటించాడు. దాహం తీర్చుకోవడానికి బావులు తవ్వించాడు. ఇది అశోకుడి రాజ్యంలో పరిపాలన తీరుతెన్నులు. ఇక్కడే కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అశోకుడికి ముందు వరకు మౌర్య సామ్రాజ్యంలో పరిపాలన వికేంద్రీకృతంగా సాగిందని మన చరిత్రకారులే చెప్తున్నారు. అశోకుడి తాత మౌర్య చంద్రగుప్తుడి కాలంలోనూ, తరువాత అశోకుడు తండ్రి బిందుసారుడి కాలంలోనూ పరిపాలనా వికేంద్రీకరణ జరిగింది. అంతెందుకు, భారతీయ రాజుల చరిత్ర అశోకుడి ముందు, అశోకుడికి తరువాత ఎక్కువ మంది రాజుల పరిపాలనా అధికార వికేంద్రీకరణ ప్రజాస్వామిక పద్ధతుల్లోనే జరిగింది. అంతెందుకు, బిందుసారుడి హయాంలోనే సాక్షాత్తు అశోకుడు ఉజ్జయిని గవర్నర్గా పనిచేశాడు, విధులు నిర్వర్తించాడు. అతని మరో సోదరుడు తక్షశిల గవర్నర్గా ఉన్నాడు. ఇది చరిత్రకారులు చెప్తున్న మాటలే. తక్షశిలలో సోదరుడు సరిగా అడ్మినిస్ట్రేషన్ చేయడం లేదంటే అశోకుడు అక్కడకు వెళ్లి వ్యవహారాన్ని చక్కబెట్టారన్నది చరిత్ర పుస్తకాల్లో రాసినదే. అశోకుడు మాత్రం ఎవరిని ఏ దశలోనూ నమ్మలేదు. ఏ విషయాన్ని తన కనుసన్నల్లో నుంచి తప్పించుకోకుండా అనుక్షణం జాగ్రత్త పడ్డాడు. పరిపాలన అన్నది సెంట్రలైజ్డ్గా, ఏకపక్షంగా కొనసాగడం గొప్ప రాజుల లక్షణమేమో చరిత్రకారులో, రాజకీయ, రాజ్యాంగ నిపుణులో చెప్పాలి. హైదరాబాద్ స్టేట్లో ప్రతి హెల్త్ బ్రాంచ్కి 1 చొప్పున నిజాం రాజు హాస్పిటల్ కట్టించాడు. ఇప్పటికీ మనం వాటినే వినియోగిస్తున్నాం. రోడ్ల పక్కన చెట్లు నాటించడమే కాదు, ఏకంగా రాష్ట్రమంతటా బాగులు నిర్మించి సమతుల శీతోష్ణ స్థితి కల్పించాడు.
ఇప్పటికీ అనేక డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్లు హైదరాబాదును సురక్షితంగా భావిస్తున్నాయంటే పీఠభూమి కావడంతో పాటు నిజాం కల్పించిన అనుకూల వాతావరణం కూడా కారణమే. మరి నిజాంను దుర్మార్గుడైన రాజుగా ఎందుకు తిడుతున్నాం? ఎవరైనా పొగిడితే ఆ పొగిడేవాడిని కూడా తెగుడుతున్నాం కదా. అశోకుడి కంటే నిజాం ఏ రకంగా తక్కువ? పైగా హిందూ రాజు ఎంతమాత్రం కాదాయే. ఏ విధమైన క్లాసిఫికేషన్ ఈ ఇద్దరు రాజుల మధ్య ఉన్నదో చరిత్రకారులకే తెలియాలి. కళింగ యుద్ధం తరువాత అశోకుడు హింసను విడనాడాడన్నది కూడా అబద్ధమే. ఇందుకు ఆయన రాజుగా నిర్మించిన నరకమే మరో సాక్ష్యం. ఈ నరకంలో ప్రధానంగా 5 రకాల శిక్షలు ఉండేవని అశోకావధానం చాలా స్పష్టంగా చెప్తుంది. పాట్నాలో ఇప్పటికీ అశోకుడి నరకం తాలూకు ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. పాట్నాలోని శీతల్దేవి ఆలయాన్ని ఆనుకుని అశోకుడి బావి కనిపిస్తుంది. ఆగం కువా పేరుతో ఉన్న ఈ బావి అశోకుడి నరకంలోని ఒక భాగంగా చెప్పుకుంటారు. ఇది 105 అడుగుల లోతు బావి. బావి ఉపరితలంపై వర్తులాకారంలో 43 మీటర్ల మేర చుట్టూ గోడ కట్టి ఉంది. దీనికి మొత్తం 8 కిటికీలు ఉన్నాయి. ఈ బావి పాతాళంలోకి దారి తీస్తుందని చెప్తారు. జియో హైడ్రలాజికల్ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ బావిలోకి నీటి సరఫరా పక్కన ఉన్న గంగా నది నుంచి లింక్ ఛానల్ ద్వారా అవుతుంది. ఇది ఈ నరకం కథ. ఈ బావిలోకి అశోకుడు 100 మందిని తోసేవాడు. తన సోదరులందరినీ ఈ బావిలోనే పడవేసి జల సమాధి చేశాడని కూడా చెప్తారు. సుదర్శన అనే ఒక జైన సన్యాసిని కూడా ఈ బావిలో పడవేశాడని కథనం. అశోకుడు గొప్ప రాజు అంటూ ఎంతగా హైప్ చేసి చెప్పారంటే వింటుంటేనే ఆశ్చర్యమేస్తుంది. దీనికి హేతుబద్ధత ఏమిటన్నది ఎంతగా ఆలోచించినా అర్థం కాదు. కళింగ యుద్ధం తరువాత ఒక్కమారుగా మారిపోయాడని చెప్పడమే ఒక మిథ్యా కథనం. ఇందుకు మరొక్క ఉదాహరణ చెప్పుకోవాల్సి ఉంది. అశోకుడికి 5 భార్యలున్నారు. ఏకపత్నీ వ్రతుడేమీ కాదు. ఇదేమీ గొప్పరాజు కావడానికి డిస్క్వాలిఫికేషన్ కాదు. అదే సమయంలో అతనికి కామాశోకుడు అన్న ప్రసిద్ధమైన పేరు కూడా ఉంది. ఈ కామాశోకుడు, చందాశోకుడు లాంటి విశేషణాలన్నీ కళింగ యుద్ధానికి ముందువే తప్ప ఆ తరువాతవి కావని చరిత్రకారుల ఉవాచ. అశోకుడికి 18 ఏండ్ల వయస్సులో మొదటిమారు వివాహమైంది. ఆమె పేరు దేవి. ఈమె ఏ రాజవంశానికి చెందిన అమ్మాయి కాదు. విదిశలో ఒక వ్యాపారి కూతురు. పెండ్లైన 2 ఏండ్లకు కొడుకు పుట్టాడు. అతని పేరు మహింద. 5 ఏండ్లకు కూతురు సంఘమిత్ర పుట్టింది. వీళ్ళిద్దరే శ్రీలంకకు వెళ్లి బౌద్ధాన్ని ప్రచారం చేశారు. ఈమెను వివాహం చేసుకున్నప్పుడు అశోకుడు రాజు కాదు, ఉజ్జయిని గవర్నర్గా ఉన్నాడు. ఇతను పాట్నాకు తిరిగి వెళ్లేటప్పుడు భార్యను అవంతిలో వదిలేసి వెళ్లిపోయాడు. పాట్నా అంటే పాటలీపుత్రమని. పాట్నా నుంచి బయటకు వెళ్లినప్పుడు అశోకుడు కొంతకాలం మారువేషంలో తిరిగాడట. ఆ సమయంలో కళింగ రాజ్యానికి వెళ్తే అక్కడ ఒక జాలరి కూతురైన కార్వాకిని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడట. ఈమెకు తివ్వల అనే కొడుకు పుట్టాడు. అధికారంలోకి రావడానికి ముందే అశోకుడు కళింగ రాజ్యానికి వెళ్లి అక్కడి అమ్మాయిని పెండ్లి చేసుకుని సంతానాన్ని కూడా కన్నాడు. అశోకుడి శాసనాల్లో కార్వాకి, తివ్వల పేర్లు కనిపిస్తున్నాయి. ఇది గమనించాల్సిన విషయం. ఇక 3వ భార్య పద్మావతి. ఈమె కుమారుడు కుణాలుడు. ఈమెకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియడం లేదని చరిత్రకారుల అభిప్రాయం. ఈ 3 పెండ్లిళ్లు కూడా అశోకుడు సమ్రాట్టు కాకముందే జరిగినవే. అశోకుడు తన 34వ ఏట పట్టాభిషిక్తుడయ్యాడు. 18వ ఏట మొదటి వివాహం జరిగితే 16 సంవత్సరాల మధ్యలో మరో 2 పెండ్లి చేసుకున్నాడు. మహావంశం అన్న శ్రీలంక గ్రంథం ప్రకారం అశోకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 ఏండ్లకు కళింగ యుద్ధానికి ముందే మహేంద్రను శ్రీలంకకు పంపించాడు. అప్పుడు మహేంద్ర వయస్సు కేవలం 20 ఏండ్లు మాత్రమే. అప్పటికే అశోకుడికి తన సోదరుడు సుషుమితో తీవ్రమైన వైరం కొనసాగుతూ ఉంది. మహేంద్రను సుషుమి చంపేస్తాడేమోనన్న భయంతో అతణ్ణి దూరంగా పంపించాడు. ఆ తరువాత తన కూతురిని అదే బాటలో పంపాడు. ఇక 4వ భార్య అసంధిమిత్ర. అశోకుడు సమ్రాటు అయిన తరువాత చేసుకున్న వివాహమిది. ఈమెకు మహారాణి హోదా లభించింది. ముందున్న 3కి ఆ హోదా కలుగలేదు. ఈమెకు సంతానం కలుగలేదు. పద్మావతి తర్వాత అసంధిమిత్ర మహారాణిగా మారింది. చరిత్రకారుల కథనం ప్రకారం అసంధిమిత్ర 240 BCలో చనిపోయింది. అప్పటికి అశోకుడి వయస్సు 65 సంవత్సరాలు. ఆ తరువాత మరో 4 ఏండ్లకు, అంటే తాను చనిపోవడానికి 3 ఏండ్ల ముందు అశోకుడు మరో పెండ్లి చేసుకున్నాడు. తన 4వ భార్య దగ్గర పని మనిషిగా ఉన్న తిష్య రక్షితను పెండ్లి చేసుకున్నాడు. ఆమె బౌద్ధురాలు కాదు. అప్పటికి ఆమె వయస్సు చాలా చాలా తక్కువ. వృద్ధుడైన రాజు కంటే అతని కొడుకు కుణాలుడిపై మోజుపడింది. ఆమె అతనికి చేసిన ప్రపోజల్ను కుణాలుడు తిరస్కరించాడు. తల్లి స్థానంలో ఉన్న నీవు ఇలా ప్రవర్తించడం తగదన్నాడు.
దీంతో ఆమె ఒక పథకం ప్రకారం అశోకుడి ఆస్థానంలో తనకు అనుకూలంగా ఉన్నవారి సహాయంతో కుణాళుడి యొక్క కండ్లు పీకించింది. అశోకుడు దీన్ని సహించలేకపోయాడు. తిష్యరక్షితను అత్యంత దారుణంగా తాను నిర్మించిన నరకంలోనే చంపేశాడు. అక్కడితో అశోకుడు ఆగలేదు. ఆమెకు సహకరించిన ఒక బ్రాహ్మణ మంత్రిని, అతనికి సహాయంగా నిలిచిన చాలా మందిని దారుణంగా హతమార్చాడు. ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిందేమిటంటే కుణాళుడి పట్ల తిష్యరక్షిత ఆకర్షితురాలు అయిందన్న ఈ కథనానికి ఎక్కడా ఒక స్పష్టమైన చారిత్రక ఆధారం లేదు. మరి ఈ కథనం ఎక్కడి నుంచి స్వీకరించారో మాత్రం తెలియదు. ఇది చరిత్ర అయితే చెప్పాల్సిందే. తక్షశిలలో అశోకుడి సుషిమి గురించిన సమాచారం ఉంది. శ్రీలంకలో సంఘమిత్ర గురించిన కథనం ఉన్నది. అశోకుడి కొడుకు మహేంద్ర గురించిన కథనం తెలుస్తున్నది. ఆయన 5 పెండెండ్ల గురించి తెలుస్తున్నది. కళింగ యుద్ధం, ఊచకోత, బౌద్ధం, ఆరామాలు, విహారాల నిర్మాణం ఇవన్నీ ఉన్నాయి. కాని చివరకు అశోకుడి హెల్ గురించి చాలా పెద్ద పుస్తకమే ఉన్నది. తిష్యరక్షిత వివాహం, ఆమె హత్య గురించిన వివరణ అశోకావధానంలో దీపవంశంలో కనిపిస్తున్నది. కాని కుణాళుడికి ఆకర్షితురాలు కావడం, అతని కండ్లు పీకించడం వల్ల అన్న కథకు నేరుగా చరిత్రపరమైన ఆధారం ఒక్కటే కనిపించలేదు. 2 బెంగాలీ నవలల్లో మాత్రమే తిష్యరక్షిత ప్రేమ వృత్తాంతం కనిపిస్తుంది. అశోకావధానంలో కుణాళుడు గుడ్డివాడు కావడానికి తిష్యరక్షితను బాధ్యురాలుగా పేర్కొన్నారు. కాని కారణం ఏమిటన్నది అశోకావధానంలో కనిపించదు. తక్షశిలలో బౌద్ధ వ్యతిరేకులు కుణాళుడిని గుడ్డివాడిని చేయడంలో విజయవంతం అయ్యారని పేర్కొంటారు. వీటన్నింటినీ కలగలిపితే నవలలో ఉన్న కథ కాస్త చరిత్రగా మారిపోయింది. ఏమైనప్పటికీ తిష్యరక్షితను, ఆమె అనుచర గణాన్ని అశోకుడు తన చరమాంకంలో దారుణాతి దారుణంగా చంపించాడు. అశోకవదన refers to Girika as Chandragirika or Girika the Cruel. It appears that Girika overhead a Buddhist monk recite the Balapandita Sutta, which contains vivid descriptions of the 5 tortures of hell, such as there are beings who are reborn in hell whom the hell guardians grab and stretch out on their backs on a fiery floor of red hot iron that is but a mass of flames. Then they carry out the torture of the 5-fold tethern. They drive 2 iron stakes through their feet and they drive 1 iron stake through their heart. Truly, O monks, hell is a place of great suffering. అంతకుముందు చాలా ఏండ్లకు ముందే కదా అశోకుడు పూర్తిగా మారిపోయాడని చెప్పింది. నాకు ఇక జ్ఞానోదయమైంది. కళింగలో శవాలపై చూసిన రక్తంతో కండ్లు తిరిగిపోయినాయి. కాబట్టి ఇకపై ఎలాంటి హింస చేయను, ఎవరినైనా క్షమిస్తాను అని కదా నొక్కి నొక్కి వక్కాణించింది. మరి తిష్యరక్షితను కూడా ఇదే కోవలో క్షమించేయాలి కదా, ఎందుకు చేయలేదో? పోనీ రాజుగా రాజకుమారుడి గుడ్డితనానికి ఆమె బాధ్యురాలు అయితే ఆమెను తన బాధ్యత ప్రకారం రాజదండన విధించాడని అనుకుందాం. ఆమెకు అనుకూలంగా వ్యవహరించిన వారందరినీ ఏరి ఏరి పట్టుకొచ్చి చంపడం అశోకుడి క్షమాగుణానికి నిదర్శనమని భావించాలా? అశోకుడి జీవితంలో బహుశా ఇది ఆఖరి మారణకాండ అయి ఉంటుంది. ఎందుకంటే అతను చనిపోవడానికి కొన్ని నెలలకు ముందు జరిగిన ఘటన ఇది. అశోకుడికి సంబంధించి కథనాలన్నింటికీ సోకాల్ మార్క్సిస్టు చరిత్రకారులు రోమిలా థాపర్ తాము రాసిన చరిత్రకు గ్లామర్ టచప్ చేశారు. అటు శాసనాల్లో కాని, దివ్యావధానంలో కాని, దీపవంశంలో కాని, చివరకు అశోకావధానంలో కాని అశోకుడి హింసా ప్రవృత్తి రహస్యంగా ఏమీ దాగిలేదు. దాపరికం ఎంత మాత్రం లేదు. ఇందులో ఏ ప్రాతిపదిక ప్రకారం అశోకుడిని మహామహా గొప్ప రాజుగా పరిగణించారన్నది అర్థం కాని విషయం. పుట్టినప్పటి నుంచి హింసే వ్యక్తిత్వంగా, హింసే ప్రవృత్తిగా లక్షల మంది ఊచకోతకు కారకుడైన ఒక వ్యక్తిని ఈ దేశం మహాత్ముడని ఎందుకు కొలవాలో ఈ చరిత్రకారులే చెప్పాలి. అంటే ఓ 1,00,000 మందిని చంపి మరికొన్ని 100 మందిని ఫర్నేస్లో తగులబెట్టి ఆ తర్వాత తీరిగ్గా కూర్చుని నాకు ఇంకా శిక్షించే శక్తి ఉన్నది, కాని క్షమించేస్తా, అసలు నేను పూర్తిగా మారిపోయాను, నా కిచెన్లో రోజూ జరిగే జంతు వధను కూడా బ్యాన్ చేసేశాను అన్నాడని చెప్తున్నాడు. తన జీవితంలో చిట్ట చివరి రోజు వరకు ఎవరినో ఒకరిని చంపకుండా, రక్తం చవి చూడకుండా ఉండలేదు. ఇంతమందిని చంపి ఓ క్షమాపణ చెప్పేస్తే ఇది కూడా చెప్పాడో లేదో అన్నది అనుమానమే. ఇలా చెప్తే ఒక్కమారుగా ఆదర్శ చక్రవర్తి అవుతాడా? అశోకుడికి ముందు కాని ఆ తరువాత కాని దేశంలో గొప్ప పరిపాలకులైన రాజులు ఒక్కడంటే కనీసం ఒక్కడూ లేడా? లేదా కనిపించలేదా? అశోక చక్ర అవార్డు ప్రారంభించిన వాళ్లకు, అశోక హాలు పేరు పెట్టిన వారికి, అశోక హోటల్ కట్టించిన వారికి సదరు అశోకుడిలో ధర్మం ఎక్కడ కనిపించింది?
సంఘం పట్ల ఆర్ద్రత ఎక్కడ కనిపించింది? మహాపురుషుడైన గౌతమ బుద్ధుడి బోధనల ప్రభావం ఎక్కడ కనిపించింది?